ఆయిల్‌లో 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని కూడా ఆ సాయిల్‌ని మనం మొదలుకిచ్చుకున్నా ఓకే. లేదా లైట్‌గా మనం బోన్ మీల్‌ని తీసుకొని మన ప్లాంట్స్‌కి మొదలు ఇలా స్ప్రింకిల్ చేసినా ఓకే. అండ్ ఇదొచ్చేసి వాటర్ యాపిల్ ప్లాంట్. నాకు అయితే చెట్టు మొత్తం పిందెలే. చాలా బాగా చిగుర్లొచ్చాయి. ఫ్రూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో, దిస్ ఈస్ ద రైట్ స్టేజ్ అనమాట బోన్ మీల్ ఫర్టిలైజర్ యూజ్ చేయడం. దానివల్ల ఏంటంటే మనకి ప్లాంట్‌కి గ్రోత్ ఉంటుంది. ఫ్రూట్స్ కూడా వస్తాయన్నమాట. సో, ఇవన్నీ వాటర్ యాపిల్ పిందెలు. చూసారు కదా! చాలా అంటే చాలా పిందెలొచ్చాయి. ఇంకా చిన్న చిన్న పిందెలున్నాయి. చెట్టు మొత్తం వచ్చేసాయి. చాలా సార్లు ఏం జరుగుతదంటే మనకి మన మొక్కకి కావాల్సినన్ని పోషకాలు అందనప్పుడు ఏమవుతదంటే మనకొచ్చిన ఫ్రూటింగ్ కూడా రాలిపోతుంది. అందుకని మనం ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు కరెక్ట్ ఫెర్టిలైజర్స్ మనం గాని ఇచ్చినట్లయితే ప్రతి పూత, ప్రతి పింద మనకి మంచిగా కాయలవుతాయి. సీ నాకిక్కడ కూడా బాగా అంటే బాగా ఈ చెట్టుకొచ్చిన ప్రతి పింద కాయ అయితే వి విల్ బి సో హ్యాపీ. చూసారు కదా! ఇక్కడ కూడా. సో, వాటర్ యాపిల్ లాస్ట్ ఇయర్ ఏమైందంటే మాకు అలానే వచ్చాయి, పిందెలొచ్చాయి. బట్ ఒక్క ఫ్రూట్ కూడా రాలా. వచ్చిన ప్రతి పింద కూడా మాకు రాలిపోయింది. కానీ ఇయర్ అయితే ఐయామ్ వెరీ ష్యూర్ కాయలైతే బాగా కాస్తాయని నేను అనుకుంటున్నాను. అండ్ ఇవైతే పెద్దగా అయ్యాయి. ఈ సైడ్ వచ్చిన అన్ని పిందె చాలా పెద్దగా అయింది. ఐ విల్ జూమ్ అండ్ షో యూ.